నడిపింపులోనే జరుగుతున్నాయి అనే సాక్ష్యం రావాలి. కానీ దైవజనుల సమక్షంలో వ్యాపారం సెట్ అవ్వదు కాబట్టి అయ్యారు మీరు వెళ్ళండి అయ్యారు వాళ్ళు బిజీగా ఉంటారు, మీ సమయం ఎక్కువ ఖర్చు చాలా వందలు అండి అయ్యారు బాబు అంటే నువ్వు వెళ్తే మేము బేరం ఆడుకుంటామని. మీరు అలాగున ఉండక ఎలా అందరు చెప్పట్లేదు. దేవుని పక్కన పెట్టి దైవజను పక్కన పెట్టి మీరు కొన్ని చేస్తారు, క్లిక్ అవ్వ రాసి పెట్టుకో. చాలామంది ఆదిమ సంఘ చరిత్ర నుండి పాత నిబంధన పరిశుద్ధుల నుంచి ఇప్పుడు దాకా, ఇప్పుడు అబ్రాహం లేకపోతే మేమేం చేయలేమా ఏంటి అని లోతు వెళ్ళాడు. ఏం చేశాడు సెంట్రల్లో కూర్చొని మంచి మంచి తెలివైన కబుర్లు ఆడాడు, మొత్తం నాశనం చేసుకుని వచ్చాడు. బెత్లెహేము దైవజనం లేకపోతే ఏమన్నా సార్ పెద్ద విశేషం అని మోయబోయాడు. ఏం చేశాడు? ఏముండదు. ఎలీషా శిష్యులే మేము తల ఒక నరికి ఒక పాక వేసేస్తామన్నారు, ఇల్లు కట్టేస్తామన్నాడు. తల ఒక ఇల్లు కడతామన్నాడు, ఒక్కడొక్క పాక ఇలా పాక కూడా ఇలా సెట్ అవ్వదు. నేను చెప్తున్నాను కదా, దేవుణ్ణి పక్కన పెట్టి దైవజన్ పక్కన పెట్టి మీరు తెలివితేటలు వాడి మీ చదువుని వాడి పెద్ద అడావుడి చేసి పెద్ద బేబత్యం చేస్తే ఏమండో మీరు క్లిక్ అవ్వరు, రాసి పెట్టుకోండి అని చెప్తున్నా. మాట్లాడరా? ఏం మాట్లాడతాంలేండి. మీరు క్లిక్ అవుతారంటే ఆమెనంటాం, క్లిక్ అవ్వరంటే ఏమంటాం? సెట్ అవ్వదో జాగ్రత్త, మీరు రాసి పెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుప్రభు అండి మహా జ్ఞానం కదండి, ఆయన సూపర్ లింక్ పెడతాడు. ఎలా పెడతాడు లింక్ అంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సారేపోతు విధవరాలు ఏలియా గారు. ఇప్పుడు దేవుడు నాన్న ఇక్కడ నీళ్ళు ఎండిపోయినాయి, వాగు అయిపోయింది, ఇక నీకు లేదు, ఇంకా అక్కడ ఏర్పాటు ఉంది, ఒక దగ్గర ఏర్పాటు చేశాను, ఒక బిడ్డ నీకు భోజనం పెడద్దే అన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ధైర్యంగా వేసి ప్రభు పంపించాడు కాబట్టి అమ్మ ఒక అప్పం తీసుకురానంటే ఏమి ఒకటే ఉందంటే ఒకటి తెచ్చి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. తినేసి గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. అసలు ఇంకేం చేస్తారు, అంతకన్నా ఏమంటారు, చిల్తు మళ్ళీ పిండి ఉంది. ఇప్పుడు చెప్పండి, దైవజనుడు కొరకు ఆమె ఏర్పాటు చేయబడిందా? ఆమె కొరకు దైవజనుడు ఏర్పాటు చేయబడ్డా? నేనేం ఫీల్ అవ్వనులే, రెండును. దైవజనుడి కోసమే ఆమంటే కనుక భాస్కర్ ఫీల్ అవుతారని మీరు మర్యాదగా చెప్తున్నారు, కానీ రెండును. దేవుడు దైవజనుడు కొరకు ఆమెను ఏర్పాటు చేసిన మాట నిజం. ఆమెను బ్రతికించడానికే దైవజనుడు అక్కడికి పంపిన మాట కూడా. రెండిట్లో ఏది అబద్ధం కాదు, ఓకేనా? ఆ దెబ్బతో ఆ రోజు చచ్చిపోవాలి, దేవుడు నన్ను బ్రతికించడానికి ఇచ్చాడు. ఇప్పుడు దైవజనుడు ఏం చేయాలి? రోజు ఆ బిడ్డ బ్రతకాలని, మరలా పిండి రావాలి, మరలా నూనె రావాలని రోజు ఆమె కోసం. ఇప్పుడు ఆయన నేనే దైవజనుడి దగ్గర దిగును కాకండి, దిగును రొట్టె దిగదు. నేనే దైవజనుడితే రొట్టె వచ్చును కాకంటే రాదు. రొట్టె వీళ్ళకు వచ్చును కాకని ప్రార్థన చేయాలి. వాళ్ళకు వచ్చాకే వాళ్ళు తెచ్చేవాళ్ళ. మీకు అర్థమైందా? వీళ్ళని దైవజనులు పెట్టుకోండి, వాళ్ళే తినేస్తే ఆ రోజు అదే లాస్ట్ రొట్టె అయిపోతుంది. వీళ్ళ పెడితేనే మళ్ళీ రొట్టె వస్తుంది. ఈయన ప్రార్థన చేస్తేనే పని అవుతుంది. ఇప్పుడు సిస్టమ్ ఎలా పెట్టాడంటే, ఈయన ప్రార్థన చేయకపోతే వాళ్ళకి పిండి రాదు, ఈయనకి రొట్టె పెట్టకపోతే తెల్లారి మళ్ళీ వాళ్ళకి పిండి ఉండదు. అంటే ఈయనకి వాళ్ళ మీద ఆధారం పెట్టాడు, వాళ్ళకి ఈయన మీద. యేసు ప్రభు ఇంత బీభత్సంగా సెట్ చేయకపోతే అయ్యగారులందరూ కాపర్లందరూ విశ్వాసాల కోసం అంత ఏడిచి ప్రార్థన చేస్తారా? కష్టమే. వీళ్ళకి ఇవ్వకపోతే కొంపలో ఆశీర్వాదం లేదని సిస్టమ్ పెట్టకపోతే అంత దాతృత్వం కలిగిన ఎప్పటికప్పుడే బోల్డ్ ఖర్చులు కనపడుతుంటాయి. ఎన్ని ఖర్చులున్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, మొదట దేవుడు అన్న సిస్టమ్ పెట్టకపోతే పిండి రాదు, నూనె అయిపోతుంది, ఏసు రక్తం వేయమని స్కీమ్ ఇక్కడ ఉంది కాబట్టి వీళ్ళు ఎత్తున్నారు. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోతే రొట్టు రాదని స్కీమ్ ఇడికెచ్చాడు కాబట్టి ఈడి ప్రార్థన ఎత్తాడు. ఇద్దరికి బాగానే సెట్ చేశాడు, ఏసు రక్తమే చేయం. నేనేమన్నా మర్మంగా మాట్లాడినా? నాకు అది రాందేది ఒకటే కదా, ఇంటర్లింక్. ఈయన ప్రార్థన చేస్తే రొట్టె వస్తుంది, ఆ రొట్టె ఇస్తేనే మళ్ళీ ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వ్యవహారం ఏంటంటే దైవజనుడు వాళ్ళపై ఆధారపడినట్లుగా పెట్టాడు, వాళ్ళను దైవజనుడిపై ఆధారపడినట్టుగా పెట్టాడు.
సంఘానికి సంఘ కాపరికి ఆ అనుబంధం దేవుడు ఏర్పాటు చేశాడు. నేనే దైవజనులను అయితే రొట్టె వచ్చిన కాకుండా కుదరదు. వాళ్ళని దీవించాలి, వాళ్ళకే పిండి పెరగాలి, వాళ్ళకే నూనె పెరగాలి, వాళ్ళే ఒకటి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు తినాలి. అంటే సంఘం లేకుండా నేరుగా దైవజనునికి పోషణ లేదు, దైవజనులు లేకుండా సంఘానికి నేరుగా ఆశీర్వాదం లేదు. అదంతే, ₹1,00,00,000 స్కీమింగ్ తిరగలేదు. ఇంకా లేకపోతే గడిచి గడ్డకెక్కిన తర్వాత ఓ పొజిషన్కి వచ్చిన తర్వాత బాబు ప్రార్థన చేద్దాం మానేస్తే అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు యేసు ప్రభు. ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది అక్కడ, మళ్ళీ మోకాలు వేయవలసిందే. అప్పుడే ప్రైజ్ ది లార్డ్ ఇంక క్షమించాడు పాస్టర్ గారిని కూడా. లేచి మోకాలు వేయవలసిందే, లేకపోతే ఏదో మిల్లెట్టేస్తాడు, ఎక్కడో తొడపాసం పెట్టేస్తాడు, ఎక్కడో ముట్టుకెట్టేస్తుంటాడు. అప్పుడు ఆ బాధకి మోకరించేసి ప్రభువా ఎందుకు ప్రభువా చాలా శోధనగా ఉంటుందని మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదరా. చెయ్యి, ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయి. ఒక్కొక్కరి కోసం నమ్మకంగా చేతులు ఎత్తిందాక యేసు ప్రభు ఒప్పుకోడు. మీరు ప్రార్థన చేస్తూ ఉంటారులే నమ్మకంతో మీరు పడుకుని పోతారు. ప్రార్థన చేయకపోతే ఆయన పడుకుని ఇవ్వడు అసలు. అచ్చా ఏదో ఒక మిల్లెట్లు అయిపోతాడు, నిద్రపోనివ్వడు. యేసు ప్రభు దగ్గర ఆ స్కీమ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. ఏ పాస్టర్ గారిని మనస్ఫూర్తిగా పడుకునివ్వడం. ఎరాళ్ళు ఇచ్చిన సందాలన్నీ తినేసి ఏ క్లాసు భోజనం హాయిగా పడుకుంటావా అని ఒక రేవెట్టి అడిగి ఏదో నొప్పో తిప్పలో బాధలు పెట్టి లేపేస్తాడు. ఎంత ట్రై చేసి నిద్ర రాదు. ఇక నిద్ర రాకపోతే ఏం చేయాలి? చక్కగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలు ఎంతసేపు మన కోసం చేసుకుంటామా? బిడ్డలందరి కోసం, అందరి కోసం ప్రార్థన చేయగానే చక్కగా నిద్ర చేద్దాం. ఇప్పుడు పడుకోరంట. యేసు ప్రభు అలా పెట్టకపోతే వాడు అంత కుదురుగా చేసేస్తాడేంటి ప్రార్థన. దేవుని స్తోత్రం. మరి ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తిని ఇది వలిసిపోయినాను కనుక రేపు చేయదును ప్రభువా సారీ అండ్ థ్యాంక్ యూ ఆల్సో అని పడుకుంటే అంత దొల్లిన నిద్ర రాదు. లేచి జాగ్రత్త మోకాళ్ళు ఎత్తే అందరి కోసం ఒక రెండు ప్రార్థన చేస్తే అప్పుడు తెగ వచ్చేస్తుంటుంది నిద్ర. కరెక్ట్గా పెడతాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. సహజం శరీరంలో ఉంటాం కనుక బలహీనతలు అలసిపోతూ ఉంటుంది. కానీ రాత్రి చూడు ఎట్లా 5 minutes కూడా పడుకోలేదు. అదే 3rd AGలో మధ్యలో దూరలేను సావలేను అది ఇచ్చినట్టు ఏముంది, డబ్బులు తీసుకున్నట్టు ఉంది, ప్యాన సెట్ అవుతలేదు. మనకి ఇండియా మొత్తంలో మధ్యప్రదేశే బలం. ఎక్కడ దూరతాం? యేసు రక్తమే. ఎన్ని ఎత్తడం లేదు, సావులేదు, ఏదో బాత్రూమ్ల దగ్గరికన్నా లోపల వచ్చింది చోటు సంతోషించటమే. దేవుని స్తోత్రం. నీరసం ఉంటుంది. అలాగే శుభ్రం పడుకున్నా 4 ఆరాధనలు ఉన్నాయి ప్రభు. ఆ బిడ్డలు వస్తారు తండ్రి, వాళ్ళు బలపరచబడాలి, పోషించాలి. ఈ వారం అంతా సరిపడా ఆహారం వాళ్ళకి కావాలి. వాళ్ళని శుద్ధీకరించి బలపరిచి బలం ఇవ్వాలి. అబ్బో పడుకుంటే అక్కడ పోతుంది, రేవెట్టేస్తాడు. మరి రాత్రి నిద్రలేదు కనుక నేను పవలించదని ఈ విషయత గుట్లు అయిపోతాడు. కుదరదో నిద్ర పట్టనివ్వడంతే. పాస్టల్ కాన్ఫరెన్స్లో చెప్తుంటాను, ఇంకా చాలా ఘోరంగా మీకు ఇంకా లైట్గా చెప్పాను నేను. మా అయ్యగారులు అందరూ ఉన్నప్పుడు మాత్రం పూట బీభత్సంగా ఉంటుంది. ఇంకా తర్షీషు ఓడలను పగలు కొట్టింది ఎవరు? దేవుడే. ఇంక అందులో డౌట్ ఏమక్కర్లేదు. ఇల్లు కట్టబడిన తర్వాత అగ్నిచేత దాన్ని పరీక్షించేది ఎవరు? దేవుడే. వాన కురిసెను, వరద వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. వాన అంటే పైనుండి వచ్చేది, వరద అంటే భూమి నుంచి వచ్చేది, గాలి అంటే మధ్యలో. అంటే దేవుడు, వాయుమండల శక్తులు, మనుషులు అన్ని రకాలతో. అందులో 3 రకాల శ్రమలు వస్తాయి. అందులో ఫస్ట్ శ్రమ దేవుడి దగ్గర నుంచే. శత్రువు ప్రభువా ఎవరైతే ఈ నిద్ర రాకుండా చేస్తున్నారో శ్రమలో బంధిస్తున్నాడు, చేసేది ఆయనరా. నీకు ఇంత పరిచర్య అప్పగింతే తినేసి పడుకుంటావా? యూజ్లెస్ ఫెయిల్ అని ప్యాట్ను కొట్టి లెగ్గొట్టి ఎందుకు వచ్చేద్దా? తలనొప్పి వచ్చేస్తుంది, ఎందుకు వచ్చి కడుపు నొప్పి వచ్చేస్తుంది, నిద్ర అంటదు. ఏం చేయలేక ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసి తగ్గిపోతుంది, పడుకుంటాడు. పద్ధతిగా చేసామా ఓకే, అలసట పేరు మీద ఎగ్గొట్టామా బాగా సెటిల్ చేస్తాడు. అందులో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తాను, మీరు నమ్మండి. నేను చెప్పేది దేవునికి స్తోత్రం కలుగునగా. నేను చెప్పేది ఏంటంటేనండి, దేవుడు ఎవరికి తోడుకుంటాడు తెలుసా? ఆయన బలవంతం చేసే వరకు తోడుకుంటాడు. ఏదో మొక్కుబడికి, ఏదో మాట వరుసకి ఏమండి
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటే డైలాగులకి ఏమి తోడు సరిపోదు మనకి. ఆయన మాటను ప్రకటించే వరకు దేవుడు తోడుకుంటాడు. రెండోది, ఆయన బలవంతం చేసే అంత విజ్ఞాపన ప్రార్థనలో ఎవడుంటాడో వానికి దేవుడు తోడు ఉంటుంది. ఇంకొక మాట అలాగే అంటాడు కానీ అప్పుడప్పుడే అవ్వదు. పోన్లే అయింది ఒకటే కదా. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు 14 చాలండి. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? మీరు కాస్ట్లీ పదం వదిలేశారు. సమస్త విషయంలో. ఏదన్నా ఒక విషయంలో బుద్ధి చాలా మందికి ఉంటుంది. చాలా కష్టమైన సబ్జెక్ట్ అది. ప్రతి దాంట్లో సుబుద్ధి కాకుండా కొన్ని ఒకరి బుద్ధులు, కొన్ని సొంత బుద్ధులు ఉంటాయి. కొన్ని విషయాల్లో, ఈ విషయంలో మాత్రం చాలా మంచోడండి, కొంచెం ఈ విషయంలోనే చిన్నది. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ఉండెను గనుక యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇప్పుడు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ఉండెనని సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చాడంటే, అతన్ని పంపిన చోటకెల్లా పోయి పని చేసుకుని వచ్చాను కనుక. అంటే సుబుద్ధి గల వానికి దేవుడు తోడు ఉంటాడు. సుబుద్ధిగా ఉండడం అంటే ఏంటంటే పంపిన చోట్లకెల్లా పోయి అప్పగించిన పరిచర్య చేసి రావటం. ఒకటి, సువార్త ప్రకటించేవాడికి తోడుగా ఉంటాడు. 2, ప్రార్థన చేసేవాడికి బాగా బలవంతం చేసేంత విజ్ఞాపన చేసేవాడు తోడు. 3వది, పంపిన చోట్లకెల్లా పోయి పరిచర్య చేసేవాడికి. నువ్వు సంఘములు ఉన్నావంటే ఇదొక కుటుంబం, నువ్వు ఒక సభ్యుడివి. కుటుంబ సభ్యుల్లో చిన్నవారికి పెద్దవారికి ప్రతి వారికి ఏదో ఒక చిన్న బాధ్యత ఉంది. ఇల్లు అన్నాక చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లల స్థాయికి తగిన పని ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చేసే పనులు వరకు ఉంటాయి. అసలు ఏ పని లేని అవారగాడు ఎందుకు ఉంటాడు ఇంట్లో? వేస్ట్ ఫెలో. విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి ఎందుకు? జనాభా లెక్కలకే. వాడు బ్రతుకున్నాడు కాబట్టి ఆయన పోషించాలి అంతే. ఇంకా అంతకన్నా కాస్ట్లీ పాయింట్ ఏం లేదు. వాడు మాటినవాడా, పరిచయం చేసేవాడా, సువార్త చెప్పేవాడా, ప్రార్థన చేసేవాడా, పోనీ అమ్మ బాబు రోడ్డు మీదకి వెళ్ళి నానా సావులు తెచ్చి పంపుకొచ్చేపాటు కనీసం ఇల్లు గుమ్మాలు తులిచిపెట్టి రాకమా, ఆ తిన్న కంచమన్న కరిగే రాకమా, ఆడి ముఖమని కడుక్కోమని 10 సార్లు చెప్పాలి పొద్దున్న లేచాక. లేచి మొహం కడుగో అని. కొంతమంది ఊరికే జనాభా లెక్కలు ఉంటారంతే, ఏం పని చేయరు. ఇంట్లోనైనా చర్చిలోనైనా అటు కనబడతారంతే, లెక్కేసుకోవడానికి. ఏ పరిచర్లో ఉండదు, ఏ భారం ఉండదు. ఆడు పెద్ద కొడుకే సుఖమే ఉంది. చిన్న తమ్ముడు వచ్చాడని కొట్టం పెడితే రొసొసలు ఆడిపోతున్నాడు. పోన్నాడు చెడ్డోడా అంటే కాదు. వాడు కుదిరికెళ్ళాడంటే ఉన్నాడు. ఎల్లప్పుడు తండ్రితో ఉన్నాడు. పొలం వెళ్ళాడు. బాధ్యతలు చేశాడు. కానీ చిన్న కుమారుడు కూడా నాన్న రోడ్డు మీద లాగలేదు కానీ పెద్దోడు రోడ్డు మీద రప్పించాడు. కనుక సమస్త విషయములలో సుబుద్ధి అంటే పంపిన చోట్లకల్లా పోయి పని చేసుకొని వచ్చాడు. కనుక సంఘ బిడ్డలు కూడా ఇది ఒక ఆత్మీయ కుటుంబం. కనుక నీకే పరిచర్య అప్పగించినా, నీకే పని అప్పగించినా నమ్మకుండా తప్పకుండా అది చెయ్యాలా, నమ్మకంగా చేయాల్సిందే. నిన్ను పంపిన చోట్లకెల్లా పోతే అప్పగించిన పరిచర్య అంతా నువ్వు నమ్మకంగా చేస్తే దేవుని తోడు నీకు లభిస్తుంది. ఇవేమీ చేయకుండా ప్రభా సదాకాలము తోడుకుంటూ వాగ్దానం నీకు స్తోత్రములు తండ్రి, నీకే అది పనిచేసేవాడికి. నిన్ను ఇంకా తోటలో ఉంచడమే ఎక్కువ, మళ్ళీ తోడు ఒకటి నీకు. 3 పాయింట్లు ఎక్కువేం లేదు గొడవ. ఒకటి, ఆయన మాటను, ఆయన సువార్తను ప్రకటిస్తే దేవుని తోడు నీకు లభిస్తుంది. ఆయన బలవంత పెట్టినంతగా ప్రార్థనా జీవితం కలుగుంటే దేవుడు నీకు తోడు ఉంటాడు. 3వది, దైవజనులు నీకు అప్పగించిన ప్రతి పరిచయం నమ్మకంగా చేస్తూ ఉంటే దేవుని తోడు ఉంటుంది. దేవుని తోడు కావాలా? ఈ 3 విషయాల్లో సరి చేసుకోండి, సెట్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.